బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సో హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాతే ఆ తీర్పుని బేస్ చేసుకునే నాంపల్లి మ్యాజిస్ట్రేట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో ఒక బ్రేకింగ్ చూస్తున్నాము. అల్లు అర్జున్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తీసుకురాబోతున్నారు. 14 రోజులు రిమాండ్ కోరేందుకు సిద్ధంగా ఉన్నారు పోలీసులు. అండ్ అల్లు అర్జున్ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టుకు చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మరోవైపు హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ ఉంది. సో 4 గంటలకు అది విచారణకు రాబోతోంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా నాంపల్లి కోర్టు జడ్జి వేచి చూస్తారు అని తెలుస్తోంది. లేదంటే పోలీసుల పిటిషన్ ఆధారంగా నాంపల్లి మ్యాజిస్ట్రేట్ నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అన్నది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. సో అల్లు అర్జున్ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ దగ్గరకు చేరుకుంటున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. సో ఏం చేస్తారు అనేది మరొక గంటలో, ఎందుకంటే ఇప్పుడు సమయం 3:15 అయ్యింది. సో 4 గంటలకి అటు హైకోర్టులో ఉంది. హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. గంటన్నరలో అల్లు అర్జున్ భవితవ్యం ఇమ్మినెంట్గా ఏంటి అనేది తెలియబోతుంది. అంటే ఆయనకి రిలీఫ్ దొరుకుతుందా, లేకపోతే 14 రోజుల రిమాండ్ తప్పదా అనే విషయం మీద క్లారిటీ రాబోతోంది ఒక గంటలో. సో ఆ బ్రేకింగ్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందించేందుకు న్యూస్ రూమ్ నుంచి మనకి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రాబబిలిటీ ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు నాంపల్లి కోర్టు సుపీరియర్ కోర్టు కాబట్టి నాంపల్లి కోర్టు ఇచ్చే డైరెక్షన్స్ని బేస్ చేసుకుని హైకోర్టు ఇచ్చే డైరెక్షన్స్ని బేస్ చేసుకుని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే లాకు సంబంధించిన వాళ్ళు దీన్ని ఎట్లా విశ్లేషిస్తూ ఉన్నారు? సత్య, అంటే హైకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు ఇక్కడ కూడా నాంపల్లి కోర్టు వేచి చూసే అవకాశం ఉంది అనేది చాలా తక్కువ అని చెప్పని అడ్వకేట్స్ కావచ్చు, మనం న్యాయ నిపుణులతో మాట్లాడి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఏదైతే అరెస్ట్ ప్రొసీజర్ జరిగిన తర్వాత అక్యూజ్డ్ని 24 hours కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో మార్నింగ్ అరెస్ట్ చేశారు, 24 hours లోపే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ కోర్టు ఏదైతే ఈరోజు మనం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ కోర్టుకి అథారిటీ ఉంది ఆ పర్సన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలా, లేకపోతే ఇమీడియట్గా ఒకవేళ వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఆయనకి అప్లికబుల్ కరెక్టే. కానీ విజయ్, అల్లు అర్జున్ తరపు అడ్వకేట్స్ ఈ విషయం నాంపల్లి మ్యాజిస్ట్రేట్ దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా తీసుకొస్తారు. ఎందుకంటే ఇంకొక 10 నిమిషాల్లో, పావు గంటలో ఈవెన్ హైకోర్టులో మేము క్వాష్ చేసామండి, లెట్స్ వెయిట్ ఫర్ దట్ అండ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు కదా? అంటే జడ్జికి ఉండే అధికారం ఉంది. తన ముందుకు వచ్చిన అక్యూజ్ని హైకోర్టు ఆదేశాల మేరకు వరకు వెయిట్ చేయాలా, లేకపోతే అడుగుతున్న పిటిషన్ ఏంటి, అదే రిమాండ్కి పాస్ చేయడానికి పోతే ఆగే ఛాన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు అడుగుతుంది ఎఫ్ఐఆర్ని పాస్ చేయమంటున్నారు. సో రిమాండ్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. రిమాండ్లో ఉన్నటువంటి అంశాలని ఖచ్చితంగా కోర్టు పరిశీలిస్తుంది. కానీ అడ్వకేట్స్, అల్లు అర్జున్ అడ్వకేట్స్ మాత్రం ఒక పాసిబిలిటీ ఉంది. హైకోర్టులో మేము అడిగిన క్వాష్ పిటిషన్లో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని వేసిన పిటిషన్లో వాళ్ళు చెప్తున్నంత కూడా అరెస్ట్ ప్రొసీజర్ని తప్పడుతున్నారు, బెడ్రూమ్లోకి వచ్చి అరెస్ట్ చేశారని. సెకండ్ వన్, వ్యక్తి చనిపోయిన దానికి తనకు సంబంధం లేదు, అంటే ప్రత్యక్ష ప్రమేయం ఎక్కడ ఉంటుంది, అతను దేంట్లో ఇన్వాల్వ్ అయ్యాడన్నది వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్. సో మండే వరకు అరెస్ట్ చేయకుండా ఉండాలన్నది వాళ్ళు కొడుతున్నటువంటి మరొక ఆర్గ్యుమెంట్. కాబట్టి సో హైకోర్టులో అల్లు అర్జున్ వేసిన పిటిషన్ కూడా జడ్జి పరిశీలిస్తారు. వాళ్ళు వేసింది క్వాష్ పిటిషన్ అంత ఈజీగా కేసు నడుస్తున్న సమయంలో, కేసు విచారణకు వచ్చే సమయంలో డైరెక్ట్గా దాని మీద ఇంట్రీమ్ రిలీఫ్ ఎక్కడా కూడా రాదు. ఎందుకంటే అవసరమైతే బెయిల్, అంటే టెంపరీ బెయిల్ కావచ్చు, లేకపోతే కోఆర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని, అంటే కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు, నాట్ టు అరెస్ట్ ఇట్లాంటివి మాత్రమే ఇస్తుంటుంది. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అరెస్ట్ జరిగిపోయింది. ఈ కేసులో ఆల్రెడీ ప్రీవియస్ అక్యూజ్ అంతా కూడా ఇవే సెక్షన్ల కింద అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు. కాబట్టి సో చట్టం ముందు, లా ముందు అందరూ సమానమైన ఒక వాదనని కూడా హైదరాబాద్ పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాదించే అవకాశం ఉంది. సో బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.